ప్రభువా, నాకు పెన్నిది ప్రభువా. స్తుతి మహిమానికి ఆరాధన, స్తుతి మహిమానికి ఆరాధన, స్తుతి మహిమానికి ఆరాధన, స్తుతి మహిమానికి ఆరాధన. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. విరిగి నలిగిన మనసులకు ఊరట నీచును నీ సన్నిధి. విరిగి నలిగిన మనసులకు ఊరట నీచును నీ సన్నిధి. అలసి సొలసిన బ్రతుకులకు, అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మది నీచును నీ సన్నిధి, నెమ్మది నీచును నీ సన్నిధి. స్తుతి మహిమా నీకి ఆరాధన, స్తుతి మహిమా నీకి ఆరాధన, స్తుతి మహిమా నీకి ఆరాధన, స్తుతి మహిమా నీకి ఆరాధన. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ప్రేమకు ప్రతిరూపుడవైన తండ్రి, నీ నామమునకు వందనములు. నీ ప్రేమలో ఈ లోకమును ఈ మానవాళిని సృజించుకున్నావు. ఈ లోకము నీ మహిమకు నిదర్శనం, ఈ మానవాళి నీ ప్రేమకు సాక్ష్యం. తండ్రి దేవా, ఇదిగో నీ ప్రియ కుమారుడు మా మధ్యలో ఈ యొక్క అప్ప రూపములో వసించి ఉన్నారు. అందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు. నీ ప్రేమకు నోచుకున్నప్పటికీ కూడా మా మధ్యలోకి వాక్య రూపంలో వస్తూ ఉంటావు.
మీకు వేలాది వందనాలు. దివ్య బలి పూజలో ప్రభు యొక్క అప్ప ద్రాక్ష రస రూపములో మా మధ్యలోకి వస్తూ ఉంటావు. మీకు స్తోత్రములు. ఇదిగో దేవా, ఈ యొక్క ఆరాధన సమయంలో ఈ బలిపీఠము చెంత ఉన్నటువంటి మీ యొక్క ప్రియమైన కుమారుని నిజ స్వరూపమునకు మీకు వందనములు అర్పణములు చెల్లించుచున్నాము. మరి ఒకసారి అందరము కలిసి ఈ యొక్క పాట ద్వారా దేవుణ్ణి స్తుతించుదాం. అప్ప రూపంలో ఉన్న ఆయన యొక్క వాసానికి కృతజ్ఞతలు అర్పణలు చెల్లించుదాం. ఒక్క క్షణము నీ వాసములో ఉండుట ఎంతో గొప్ప వరం. అది మన మానవాళికి ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి దీవెన. కావున తండ్రి, మేము మరి ఒకసారి అప్ప రూపంలో ఉన్నటువంటి మీ ప్రియ కుమారుని ద్వారా ఆత్మ రూపంలో ఉన్నటువంటి ఆత్మ సర్వేశ్వరుని కూడా స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. నీ సన్నిధియే కదా నాకు పిన్నిది ప్రభువా, నీ సన్నిధియే కదా నాకు పిన్నిది ప్రభువా, నాకు పిన్నిది ప్రభువా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. స్తుతి మహిమ నీకే ఆరాధన, స్తుతి మహిమ నీకే ఆరాధన, స్తుతి మహిమ నీకే ఆరాధన, స్తుతి మహిమ నీకే ఆరాధన. మోడు బారిన బ్రతుకులకు
చిగురులు తొడుగును నీ సన్నిధి. మోడు బారిన బ్రతుకులకు చిగురు తొడుగును నీ సన్నిధి. చీకటైన గుండెలలో చీకటైన గుండెలలో వెలుగు నింపును నీ సన్నిధి. వెలుగు నింపును నీ సన్నిధి. స్తుతి మహిమ నీకే ఆరాధన. స్తుతి మహిమ నీకే ఆరాధన. స్తుతి మహిమ నీకే ఆరాధన. స్తుతి మహిమ నీకే ఆరాధన. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా. ఉండిన చాలును దేవా. స్తుతి మహిమ నీకే ఆరాధన. స్తుతి మహిమ నీకే ఆరాధన. స్తుతి మహిమ నీకే ఆరాధన. స్తుతి మహిమ నీకే ఆరాధన. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను. భారముచే, కుటుంబ సమస్యలచే, ఉద్యోగ భారముచే ఒత్తిడిలో ఉన్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను అని ప్రభు మనకు వాగ్దానం చేసి ఉన్నారు. కావున ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవ సహోదరి, ప్రభు నేర్పించినటువంటి ఈ యొక్క వాగ్దానాలను బట్టి ఆయన యందు మనము మన జీవితము ద్వారా విశ్వాసములో ఎదుగుటకు ప్రయత్నించాలి. సమస్యలతో ఉన్నటువంటి మనమందరము ఆయన దగ్గరకు, ఆయన సన్నిధిలోనికి రావడానికి, జీవించడానికి ప్రయత్నం చేయాలి. కావున ఈ యొక్క 45 నిమిషములు ఆయనతో ఉండటకు, ఆయనతో సహవాసం చేయుటకు, ఆయన చెప్పేటటువంటి వాగ్దానాలను వినుటకు ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపు మౌనముగా ఆయన సన్నిధిలో ఉండుట ఎంతో అద్భుత వరంగా భావిస్తూ మనము నిమిషములను మౌనముగా గడుపుతాం.
దేవుని రక్షణ ప్రణాళిక, తండ్రి యొక్క సృష్టిని సృజించుకున్నారు. తన ప్రేమలో, తన ప్రణాళికలో కుమారుడు ఈ యొక్క సృష్టిని తన రక్తములో, తన ప్రాణములో రక్షించుకున్నారు. పరిశుద్ధ ఆత్మ దేవుడు తన ఆత్మ రూపంలో లోకమంతటా ఆవరించి ఉన్నారు. ఈ విధముగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఈ సృష్టికి ఆధారం, మూలధారం. ఈ యొక్క సృష్టిని కేవలం మానవులు మాత్రమే కాదు, ఆకాశము, భూమి స్తుతించుచూ ఉన్నాయి. నక్షత్రములు, సముద్రములు స్తుతించుచూ ఉన్నాయి. చెట్లు, కోనలు కూడా ఆయన మహిమను స్తుతించుచూ ఉన్నాయి. కావున ఆకాశము, భూమి, నక్షత్రాలతో కలిసి మన మధ్యలో ఉన్నటువంటి యొక్క యేసు ప్రభు అప్పరూపంలో ఉన్న ఆయనను స్తుతించి ఆరాధించుదాం ఈ గీతము ద్వారా. ఆకాశం నిన్నే పొగడెను స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. ఆకాశం నిన్నే పొగడెను స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. స్తుతి మహిమ ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. సూర్యుడు నిన్నే పొగడగ స్వామి, సూర్యుడు నిన్నే పొగడగ స్వామి. సుమముల గంధం చల్లెనుగా, సుమముల గంధం చల్లెనుగా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. చంద్రుడు నిన్నే పొగడగ స్వామి, చంద్రుడు నిన్నే పొగడగ స్వామి.
చల్లని వెన్నెల కురిసెనుగా, చల్లని వెన్నెల కురిసెనుగా. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. మేగుడు నిన్నే పొగడగ స్వామి, మేగుడు నిన్నే పొగడగ స్వామి. మయూరి నాట్యం చేసెనుగా, మయూరి నాట్యం చేసెనుగా. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. ఆకాశం నిన్నే పొగడగ స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. ఆకాశం నిన్నే పొగడగ స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించెను. ఆయనలో ఈ లోకము నాశనము చెందక నిత్య జీవము పొందుటకై ఆయన అట్లు చేసెను. నేను జీవమిచ్చుటకును దానిని సమృద్ధిగా నిచ్చుటకును వచ్చియున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనము కొన్ని సందర్భాలలో చూస్తూ ఉంటాం, ఏమి జరుగుతూ ఉన్నది నా చుట్టూ, ఏమిటి ఈ విషయములు అర్థం కావు. అమాయకులు అభాగ్యులు మరణిస్తూ ఉన్నారు. పాపములో జీవించేటటువంటి వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. దేవుడు చూస్తూ ఉన్నాడా అని కొన్ని సందర్భాలలో మనము ప్రశ్నించుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ, ఆయన కరుణకు అవధులు లేవు. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు. ఈనాటి మొదటి పట్టణంలో చూసినాము, ఆయన ఏ విధముగా ఇజ్రాయేలు ప్రజలను
ఆ యొక్క మూర్ఖత్వము నుండి, చేసినటువంటి పాపముల నుండి వారిని క్షమించి ప్రేమలో తన ఆజ్ఞలో నడుపుటకు దేవుడు ముందుకు వచ్చటం చూసి ఉన్నాం. మన వ్యక్తిగత జీవితంలో కూడా, సంఘ జీవితంలో కూడా మనము దేవుని యొక్క కృపను గుర్తించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కావున ఈ కొన్ని నిమిషములు దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతాలను బట్టి, ఘనమైన కార్యములను బట్టి, దీవెనలను బట్టి ఆయనకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లించుకుందాం. ఓ దేవా, నీ అపారమైన ప్రేమకు వేలాది వందనములు, స్తోత్రములు. మమ్మలను ఎంతగానో ప్రేమించి మీ కుమారుని ఈ లోకమునకు పంపినందుకు మీకు స్తోత్రములు. ఆయన యొక్క రక్తములో, ఆయన యొక్క ప్రాణములో మమ్మందరిని వెలకట్టి కొనినందుకు మీకు వందనములు. నీ ప్రేమను ఆయన శిలువలో పరిపూర్ణంగా చూపించినందుకు మీకు వేలాది వందనములు. దయగల దేవా, క్రీస్తు రక్తములో, ఆయన చెందినటువంటి శ్రమలలో, ఆయన పొందినటువంటి బాధలలో మమ్మందరినీ విముక్తి చేయమని, విడుదలను గాంచమని మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాం. ఈ యొక్క పవిత్రమైన ఆరాధన సమయంలో పవిత్రాత్మ వరాలతో మమ్మందరిని దీవించుతూ ఉన్నందుకు మీకు వందనములు చెల్లించుచూ ఉన్నాం. కరోనా నేపథ్యంలో సకల అపాయముల నుండి మమ్ములను, మా కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, తోటి వారిని, శ్రేయోభిలాషులను కాచి కాపాడినందుకు దేవా స్తోత్రములు. కష్టకాలంలో కూడా మాకు ధైర్యం నింపినందుకు వందనములు. అంటు రోగముల నుండి, వ్యాధుల నుండి మమ్మందరినీ కాపాడినందుకు, స్వస్థపరిచినందుకు మీకు వందనములు. మా కుటుంబాలలో జరుగుతూ ఉన్నటువంటి మేలులను బట్టి, శుభకార్యములను బట్టి మీకు వందనములు ప్రభువా. నీ యొక్క వాక్యము ద్వారా మా మధ్యలోనికి వస్తూ ఉన్నందుకు మీకు వందనములు. అప్ప ద్రాక్ష రసరూపములో మా మధ్యలోనికి వస్తూ ఉన్నందుకు మీకు వందనములు. దయగల దేవా, మా మనోనేత్రములను తెరచి, మా హృదయ అంతరంగములను తెరచి, మా దైనందినటువంటి జీవితంలో మీ మహిమను గమనించేటటువంటి జ్ఞాన వరాలను మాకు ప్రసాదిస్తూ ఉండండి. నీవు లేనటువంటి ఈ జీవితం అంధకారం. నీ ప్రేమ లేనటువంటి మా జీవితాలు శూన్యం, చీకటి బ్రతుకులు. కావున ప్రభువా, ఈ యొక్క సమయమున ఈ లోకమును మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధనా సమయంలో పాల్గొంటూ ఉన్నటువంటి భక్తులను, క్రైస్తవులను, కథోలికులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధనా సమయమును మేమందరము భక్తితో ప్రార్థించుకున్నట్టుకు సహాయపడుతున్నటువంటి సిబ్బందిని మీకు సమర్పిస్తూ ఉన్నాం.
మీకు వందనాలు, స్తోత్రములు. నీవు జీవము కల దేవుడవు. నీవు జీవమిచ్చుటకు, దానిని సమృద్ధిగా నిచ్చుటకు మా మధ్యలోనికి వస్తూ ఉన్నావు. దయగల దేవా, ఈ యొక్క పాట ద్వారా మమ్ములను, మా హృదయ అంతరంగములను తెరచి మీ జీవమును మాలో నింపి మమ్మలను నీ యొక్క భక్తులుగా, నీ యొక్క సేవకులుగా దీవించి ఆశీర్వదించమని ఈ పాట ద్వారా మీకు ప్రార్థన మొరపెట్టుకొనుచూ ఉన్నాం తండ్రి. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమొసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు. జీవమొసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు. చాలును నాకు నీ కృప, నిత్యము నేను జీవించెదా. చాలును నాకు నీ కృప,
నిత్యము నేను జీవించెదా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. శాస్త్రీయంగా మానవ మనుగడ సాగాలి అంటే 4 ముఖ్యమైనటువంటి అంశములు అవసరం. మానవ జీవనం, మానవ మనుగడ సాగాలి అంటే ఈ 4 ముఖ్యమైనటువంటి అంశములు అవసరం. అవి గాలి, నీరు, ఆహారం, వెలుగు. ఈ 4 అంశములు మనం జీవించాలి అంటే ప్రతిరోజు అవసరం. శ్వాస, దాహము, శారీరకమైనటువంటి శక్తి, అదే విధముగా వెలుగు. ఆ దేవుడు ఈ 4 అంశముల ద్వారా ఆయన తానే సృష్టికర్తను, తానే ఈ లోకమునకు ఆధారము అని యేసు ప్రభు సువార్త పట్టణాలలో తెలియచేస్తూ ఉన్నారు. నేను జీవమును, నేను జీవమిచ్చుటకును దాని సమృద్ధిగా నిచ్చుటకును వచ్చి ఉన్నాను అని యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో చెప్తూ ఉన్నారు. నేను జీవ జలమును, ఈ జీవ జలము ద్వారా మీరు నిత్య జీవం పొందుటకు నా దగ్గరకు వత్తురు అని యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనములో చెప్తూ ఉన్నారు. శారీరకరంగా భోజనము
ఎంత అవసరమో అందరికీ తెలుసు. ప్రభు తన సువార్త పరిచర్యలో 5,000 మందికి ఆయన భోజనమును పంచిపెట్టి ఉన్నారు. మరొక సందర్భంలో 4,000 మందికి ఆయన భోజనమును పంచిపెట్టి ఉన్నారు. కావున నేను జీవాహారమును అని యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనములో చెప్తూ ఉన్నారు. 4వ అంశము వెలుగు. దృష్టి లేనటువంటి వారికి వెలుగు అంటే ఏమి అర్థమవుతూ ఉన్నది? సౌందర్యము అంటే ఏమి అర్థమవుతూ ఉన్నది? దృష్టి చాలా అవసరం, వెలుగు చాలా అవసరం. అందుకు యేసు ప్రభు, నేను ఈ లోకమునకు వెలుగును అని యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో చెప్తూ ఉన్నారు. నేను ఈ లోకమునకు వెలుగును అని. అదే విధముగా యోహాను సువార్తలో ఆయన చెప్పేటటువంటి మరి ఒక గొప్ప వాగ్దానము ఏమి అనగా, నేను సత్యమును జీవమును వెలుగును. ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. కావున ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆరాధన సమయంలో ఈ యొక్క జీవపు మాటలను, వెలుగు వాక్యాలను ఆయన ద్వారా మనము మన ఆత్మలలో స్వీకరించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుందాం. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత పరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాతవు పందం పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక జేసువు నాకు. పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరం చవిచూడను యుగములు జీవించుతూ పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
అతి పూజ్యుడవు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గలవారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మనమందు వేచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్నె తల్లి వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరూపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ అచిశిష్టుల యందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాపగారు తలంపు నెరవేరేటట్లుగా వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శీలలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయమాత, సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. అమ్మ పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మాయమ్మ మరియమ్మ సహాయమాతవు నీవమ్మ. శరణం శరణం రావమ్మ, కరుణతో బ్రోవుము మరియమ్మ. మాయమ్మ మరియమ్మ. ప్రేమను పంచే మాతవు నీవు, పాపుల బ్రోచే అమ్మవు నీవు. ప్రేమను పంచే మాతవు నీవు, పాపుల బ్రోచే అమ్మవు నీవు. నిరతము తోడుగా నీవుంది, నిరతము తోడుగా నీవుంది. కుమారుని చింతకు నడిపించు,
కుమారుని చింతకు నడిపించు మాయమ్మ మరియమ్మ, సహాయమాతవు నీవమ్మ, శరణం శరణం రావమ్మ, కరుణతో బ్రోవుము మరియమ్మ, మాయమ్మ మరియమ్మ.